చక్కని పాట పాడి దేవుని నామాన్ని గనపరిచిన యవన బిడ్డలకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చిన దైవజనులు ఫస్ట్ వరప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో ఇక కూడికను మనం ప్రారంభించుకుందాం. సమయం అవుతుంది కాబట్టి ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడుకల్లో భాగంగా ఈ దినము నుంచి శనివారం రాత్రి వరకు 7 కూడికలను పెట్టుకోవాలని ప్రార్థించగా ప్రభువు సహాయం చేసి ఈ మొదటి కూడికను జరిపించుకోవటానికి దేవదేవుడిచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి దేవుని నామను గనపరుస్తూ ఈ సమయంలో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి 15 వచనాల వరకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి 15 వచనాల వరకు కల్పన వచ్చి చదువు వినిపిస్తుంది. రమా. రెండవ కొరింథీయులకు 8వ అధ్యాయము మొదటి 15 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదరని మేమనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తయందును మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనిడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుటయందే గాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటి వారయుండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగుల లేదనియు తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. ఆమేన్.
వాక్యమును చదివి సహకరించిన కల్పనను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ రాత్రి ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడుకు చేరువచ్చిన సంఘ బిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి కొద్ది నిమిషాలు అందరం కూడా లేచి నిలబడదాం. స్తుతి ఆరాధన చేసుకుని ఈ రాత్రి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. దైవజనులు మన మధ్యకు వచ్చారు. దైవజనులు నిలవబడి ప్రభు పక్షాన మనతో మాట్లాడబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడలాగన ఒకసారి మనందరం కూడా దేవుని వాక్యం కొరకు మనందరం సిద్ధపడదాం. అందరం కూడా కొద్ది నిమిషాలు ఈ రాత్రి దేవుడు మన సంఘాన్ని ప్రేమించి ఈ 2026వ సంవత్సరంలో ఎటు రీతిగా సంఘ క్షేమాభివృద్ధి కూడికలను జరిపించుకోవటానికి దేవుడు చూపుతూ ఉన్న కృపను జ్ఞాపకం చేసుకుంటూ రెండు చేతులు ఆయన వైపు చాపి ఒక్క నిమిషం దేవునికి ఆగకుండా స్తుతి చెల్లిందాం. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవుడా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా మీరు ఇచ్చిన యొక్క తండ్రి శ్రేయస్కరమైన యొక్క అవకాశమును బట్టి, ఆశీర్వాదకరమైన ఈ సమయాన్ని బట్టి దేవా మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. 2025వ సంవత్సరంలో తండ్రి సంఘ క్షేమాభివృద్ధి కూడికలు జరిపించుకోవడానికి సహాయం చేశారు. మరల 2026వ సంవత్సరంలో కూడా ఎటు రీతిగా తండ్రి అయ్యా సంఘ క్షేమాభివృద్ధి కూడికలు జరిపించుకోవటానికి అయ్యా మీరు ఇచ్చిన కృపంతడను బట్టి కూడా దేవా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు, వందనాలు, వందనాలు. రాజా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నమ్ముకొనదగిన దేవుడవు నీవు మాత్రమే దేవా. అయ్యా మీకే వందనాలు, 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 వందనాలు. అయ్యా ఈ రాత్రి నిన్నే నమ్మి నీ పాదాలు చేరామయ్యా. అయ్యా నిశ్చయముగా నీ సేవకుడు ముఖాంతరములో నుంచి అయ్యా మాతో మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. అవునమ్మా, 7 దినాలలో కూడా దేవుడు తన సేవకులను నిలబెట్టుకుని ఏ మాటలైతే సెలవిస్తూ ఉన్నాడు, ఏ మాటలైతే తన సేవకుని ముఖాంతరములోంచి పలకబోతూ ఉన్నాడు, ఆ మాటల ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉండగా అందరము కూడా హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఈ రాత్రి దేవునామాన్ని గణపరుద్దాం. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా
చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగిదనయ్యా, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగిదనయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నేను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అవునమ్మా, 7 దినాలు కూడా ప్రభువును మాత్రమే మనం ఆశ్రయిందాం. నిశ్చయముగా
ఆయన కృప చూపే దేవుడు, ఆయన సమకూర్చే దేవుడు, ఆయన జయమిచ్చే దేవుడు, ఆయన బలమిచ్చే దేవుడుగా ఆయన మన పక్షాన తన కార్యములను నూతన పరచబోతూ ఉండగా, ఆయన మన పక్షాన తన వాక్కును సెలవివ్వబోతూ ఉండగా, మన పక్షమున మన ముందర నడుస్తూ మన యుద్ధమును ఆయనే చేయబోతూ ఉండగా, కేవలం మనము చేయవలసింది ఒకటి, యేసయ్యా నిన్నే నేను నమ్ముకున్నాను అయ్యా, నన్ను సిగ్గుపరచొద్దు, నీ మీదే ఆధారపడ్డానయ్యా, నన్ను తృణీకరించొద్దయ్యా, అయ్యా నీ మీదే ఆధారపడ్డాను, అవమానకరమైన పరిస్థితుల్లోనికి నన్ను నెట్టివేయొద్దు, నా పక్షమున ఉండే యేసయ్యా అని ఆయనకు మనల్ని మనము సమర్పించుకుందాం. ఈ రాత్రి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన సేవకుడు నిలువబెట్టి మాట్లాడబోతూ ఉండగా, ఈ రాత్రి చేరి వచ్చిన మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడే సూటిగా స్పష్టముగా మాట్లాడులాగన మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి సునీత గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా మా దేవ, మీకే వందనములు స్తోత్రములు స్తోత్రములయ్యా. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడును నైనా, సర్వాధికారము కలిగిన మా యేసయ్యా, మీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు నైనా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకే వందనములు స్తోత్రములు ప్రభువా. మారని వాడవు, మాట తప్పని వాడవు, మార్పు లేని వాడవైన మా దేవా, మీకే స్తోత్రములయ్యా. స్తోత్రములు 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 గొప్ప దేవా, మీకే వందనములయ్యా, వందనములు ప్రభువా. ఈ సమయం నాయన ప్రభువా, నేను ఇదిగో నాయన ప్రభువా, సంఘ క్షేమాభివృద్ధి కూడుకలు నాయన ఇటు రీతిగా జరుపుకుంటకు మీరు ఇస్తున్న గొప్ప కృపను బట్టి వందనములు స్తోత్రములు ప్రభువా. మా సంఘం అంతయు కూడా నాయన మేము స్తుతించి ఆరాధించుకున్నటకు ఇటు భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనములయ్యా, వందనములు ప్రభువా. గతించిన సంవత్సరములో ప్రభువా 7 దినములు కూడా ఎంతగానో మహిమకరంగా దీవెనకరంగా ఎంతగానో నాయన జరిగించారు నాయన. ఈ సేవకుల్ని తోడుకొచ్చారు నాయన ప్రభువా. ఎంతగానో నాయన గతించిన సంవత్సరంలో జరిగిన మీటింగ్స్ బట్టి మీకు వందనములయ్యా. ఇదిగోనైనా ఈ సంవత్సరంలో కూడా ప్రభు ఇటు రీతిగా 7 దినములు కూడా మహిమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి, సహాయం చేయండి ప్రభు. వచ్చేస్తున్న సేవకులందరినీ బలపరచండి, మీకే వందనములు ప్రభు. ఇదిగో ఈ దినమున నాయన వరప్రసాద్ గారు ప్రభు, ఇదిగో వాక్యమునైనా చెప్పుటకు ఇటు రీతిగా మమ్మల్ని మా దృష్టికి తోడుకొచ్చినందుకు మీకు వందనలు. బిడ్డను బలపరచండి దేవస్తోత్రము నాయన. నాయన బిడ్డ చెప్పుచున్న ప్రతి మాట నాయన ప్రభు మా అందరికీ నాయన ప్రభు మా హృదయంలోనే నాయన చొచ్చుకొని మా హృదయంలో భద్రపరుచుకొని కృప దయచేయండి నాయన. నాయన స్తోత్రం నాయన. నీ సేవకుని ముఖాంతరంలో ఉండి నాతో మాతో మాట్లాడమని అడుగుచున్నాను దేవా, మీకే వందనములు స్తోత్రములైనా. మా సంఘమును బలపరచండి, దీవించండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచండి దేవ, స్తోత్రం నాయన. మా సంఘములోనైనా ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో సమస్తం మీరు ఎరిగి ఉన్నారయ్యా. ప్రతి కుటుంబంలో క్షేమము కలుగుటకు కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి కుటుంబంలో కృప విస్తరింపచేయమని అడుగుచున్నాను దేవ, స్తోత్రం స్తోత్రం నాయన. ఇదిగో సంఘము నాయన ఎంతకు క్షేమవృద్ధిలో నడిపింపబడాలి. నీ సేవకుడు ఎంతగానో నాయన బలమైన ప్రార్థనలు చేస్తున్నాను నాయన ప్రభు, స్తోత్రం. నీ బిడ్డ ఎంతో ప్రయాసపడుచున్నారయ్యా. నీ బిడ్డను ఇంకను బలపరచండి దేవా, స్తోత్రం నాయన. సంఘం పట్ల ఆయనకున్న ఆసక్తిని బట్టి మీకు వందనములు, దీవించండి నాయన. నీ సేవకుని భార్యను దీవించండి. వారి ప్రయాణం వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు మీ తోడు మీ సహాయం మెండుగా దయచేయమని అడుగుచున్నానయ్యా. యేసయ్యా గొప్ప దేవా, ఇదిగోనైనా సంఘ బిడ్డలందరూ కూడి వచ్చేటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో ప్రేరేపణ దయచేయండి దేవా, స్తోత్రం నైనా. ఇట్టి రీతిగా నేను మీటింగ్స్ జరుగుతున్నప్పుడు వ్యర్థముగా ఎవరు సమయమును నేను వ్యర్థముగా గడపకుండా నైనా మీ సన్నిధికి వచ్చి ప్రతి ఒక్క బిడ మీ సన్నిధిలో గడుపుటకు ప్రతి ఒక్కరిని ప్రేరేపణ దయచేయండి. ప్రతి ఒక్కరిలో సిద్ధ మనసును దయచేయమని అడుగుచున్నాను దేవా, మీకే వందనములు నైనా. గొప్ప దేవుడవునైనా, గొప్ప కార్యాలు చేసే దేవుడవునైనా ప్రభువా. నేను మాత్రమే నమ్మి ఉన్నాము ప్రభువా, స్తోత్రం నైనా. నాయన స్తోత్రం నైనా. మీ బాహుబలమే నైనా మమ్మల్ని నడిపించునయ్యా, స్తోత్రం నైనా. నైనా స్తోత్రం. మా స్థితులన్నిటినీ మార్చును ప్రభువా యేసయ్యా. మాకు జయమిచ్చు దేవుడవు, సమకూర్చు దేవుడవు, బలమిచ్చు దేవుడవు నైనా యేసయ్యా. అన్ని విషయాల్లో మీరుండి కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా సంఘాన్ని అంతటిని ఇంకా బలపరిచి ముందుకు నడిపించమని అడుగుచున్నాను. ఇదిగో యవ్వన బిడ్డలు నాయన మీ సన్నిధిలోకి ఎంతగానో కూర్చుండి మీ మాటలు వినుట కృప దయచేయండి. అలాగే సంఘ పెద్దలను తోడుకురండి. స్త్రీల సమాజం అంతా కూడా మీ సన్నిధికి వచ్చుట కృప దయచేయండి ఆయన.
ఇదిగో నాయన అలాగే సండే స్కూల్ బిడ్డలు కూడా అందరూ వచ్చేట కృప దయచేయండి, సహాయం చేయండి. ఇదిగో నాయన ప్రభు ఈ కూడికి నాయన ప్రభు ఇంతవరకు నాయన ఎంతగానో మహిమకరంగా జరిగించారు. ఆరాధనలో మీరుండి నడిపించారయ్యా, స్తోత్రం నాయన. ఆత్మతోను సత్యముతోను ఆరాధించమన్నావు ప్రభు, స్తోత్రం నాయన ప్రభు. మేము ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా మేము ఉండాలి ప్రభు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలన మేము సాగిపోవుటకు కృప దయచేయమడుగుచున్నాను నాయన. యేసయ్యా, స్తోత్రం నాయన. మానసిదైన వారు ప్రభు వారికి అనుగ్రహింపబడిన కృపను బట్టి నాయన స్తోత్రము నాయన. వారికి శ్రమలు వచ్చినను ఎంతగానో సంతోషించారని వ్రాయబడి ఉంది. ఆ విధంగా ప్రభువా ఎన్ని ఇరుకుల ఇబ్బందులు సమస్యలు వచ్చినాను నాయన మిమ్మల్ని స్తుతించేవారు కానీ మీ కృప పొందుకునే వారము కూడా మా సంఘాన్ని సిద్ధపరచమని అడుగుచున్నాను దేవా. మీకే వందనములు, స్తోత్రములు అయ్యా. ఇదిగో నేను గల్ఫ్ దేశాల యుద్ధములు కూడా ప్రభువా మాన్పించండి, సమాధానపరచండి దేవా. అక్కడ అధికారులందరూ కూడా ప్రభు సమాధాన పడుట కృప దయచేయండి నాయన. మా ప్రియ బిడ్డలు నాయన అనేక మంది నాయన గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. మా దేశంలో అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా. అక్కడున్న వారిని నాయన మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను క్షేమంగా కాపాడండి ప్రభువా. ఎవరి మీదకి ఎటువంటి కీడు రాకుండా నాయన క్షేమము దయచేయండి. ఎటువంటి ప్రాణ నష్టము కలగకుండా కాపాడమని అడుగుచున్నాను నాయన. మీకే వందనములు. ఇదిగో నాయన మరలా నేను ఈ నిమిషం నుండి ఆఖరి నిమిషం వరకు ఇదిగో నేను ఈ కూడుకని మీ మహిమాధ్వర్యంలో నడిపించుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థనలు నడిపించిన సునీత గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో రాత్రికాల సమయంలో దైవ సందేశాన్ని అందించడానికి మన మధ్యకు ఆహ్వానించబడిన దైవజనులు వరప్రసాద్ గారు మన మధ్యన ఉండడం మన సంఘానికి ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ సమయంలో దైవజనులను వాక్య సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తూ ఆయనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవుని నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా 2026వ సంవత్సరము ప్రారంభ దినము మొదలుకొని ఈ యొక్క 3వ నెల 29వ తేదీ సాయంకాల సమయం వరకు దేవుడు మనలను మన కుటుంబములను కాచి కాపాడి ఉదయకాలమున ఆయన సన్నిధానములో గడిపి మరలా సంఘము ఏర్పాటు చేసినటువంటి సంఘ క్షేమాభివృద్ధి కూడికలను గడిచిన సంవత్సరం వల్లే ఈ సంవత్సరము కూడా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించుచు సంఘమును కాయుచున్నటువంటి దైవజనులైనటువంటి సత్యవేద్ కుమార్ గారికి, పాశ్రమ్ గారికి, చేరి వచ్చినటువంటి పెద్దలకును సంఘస్థులందరికీ కూడా పేరు పేరు వరుసన హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఆత్మ సంబంధమైనటువంటి దైవజనుని సంఘమునకు దేవుడు అనుగ్రహింప దయచేసి ఉన్నారు. దైవజనులు మధుకిరణ్ గారు వెళ్తూ ఒక చక్కని దైవజనుని మీకు అప్పగించి వెళ్ళడం, నేటి దినాన సంఘము ఆశీర్వాదకరముగా నడిపించబడుచున్నటువంటి హేతువును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించుచు ఈ మొదటి కూడికలో వాక్య సందేశము అందించటానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ దైవజనులు ఇక్కడికి రాకమునిపే మేమెరుగురము కూడా సువార్త పరిచర్యలో కొనసాగింపబడేటువంటి వారము. అయితే దైవజనుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మరింతగా ప్రభువునందు ఆనందించాలని మరి ఒకసారి జ్ఞాపకము తెస్తూ ఉన్నాను. కాబట్టి దైవజనులు సమయానికి ప్రారంభించారు, సమయానికి ముగించబడుతుంది కనుక 9 గంటలకెల్లా ఈ యొక్క కూడిక ముగించబడుతుంది కనుక సమయానుకూలంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క 7 దినముల యొక్క ప్రార్థనా కూడికల ద్వారా సంఘమునకు మరింత క్షేమాభివృద్ధి కలగబోచు ఉన్నదని నేనైతే రూఢిగా నమ్ముచు ఉన్నాను. ఏ సంఘమైతే దేవుణ్ణి అత్యాసక్తి కలిగి ఆరాధన చేస్తూ ఉందో, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందో, అత్యాసక్తి కలిగి పరిచర్యలు కొనసాగుతారు, నిశ్చయముగా ఆ సంఘము నానాటికి కూడా అభివృద్ధి పొందేదిగా ఉంటూ ఉందని
జ్ఞాపకం తెస్తూ ఈ సమయములో పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్య భాగమును మనం చూచి ఆ తదుపరి చదవబడినటువంటి లేఖన భాగములో నుండి కూడా కొన్ని విషయాలను ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదవచ్చు ఉన్నాను, శ్రద్ధగా వినండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను, ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచు ఉన్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాటలను మనం పరిశీలన చేసినప్పుడు 2 మాటలు కనబడుతూ ఉన్నవి. ఒకటి దేవుని మందిరం, రెండవదిగా జీవము గల దేవుని సంఘము. దేవుని మందిరం, జీవము గల దేవుని సంఘం. జీవము గల ప్రక్కన పెడితే దేవుని మందిరం, దేవుని సంఘం. దేవుని మందిరం వేరు, దేవుని సంఘము వేరు. దేవుని మందిరము వేరు, దేవుని సంఘము వేరు. దేవుని మందిరము అనగా కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. నేటి దినాన ఏ నిర్మాణం అయితే మనము చూస్తూ ఉన్నామో అది దేవుని మందిరం. దేవుని సంఘము అనగా కాన్సిక్రేటెడ్ పీపుల్. కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరము అనగా కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్, నిర్మాణమైన దానిని దేవుని మందిరము అంటారు. దేవుని సంఘము అనగా కాన్సిక్రేటెడ్, పరిశుద్ధ పరచబడినటువంటి జనాంగమే దేవుని సంఘం. కాబట్టి దేవుని మందిరములో ఎవరు ఉన్నారు అంటే దేవుని సంఘము ఉన్నది. అయితే దేవుని మందిరములోనికి వస్తున్న వారందరూ కూడా దేవుని సంఘం అంటే దేవుని సంఘం కాదు. అది కూడా మనకు అర్థమవుతుంది తర్వాత. దేవుని మందిరంలో కూర్చున్న వారంతా కూడా దేవుని సంఘము కాదు. మరి ఎవరు దేవుని సంఘము అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటిగా దేవుని మందిరమును గూర్చి కొన్ని విషయాలను ప్రస్తావించి ఆ తదుపరి దేవుని సంఘమును గూర్చి తెలియపరిచి సాధ్యమైనంత మట్టికి కొరింథీ సంఘమునకు ప్రోత్సాహకరముగా మాసిదోనియా సంఘమును గూర్చి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇంకొక సంఘం ముందు మరొక సంఘమును గూర్చి మీరు ఆ సంఘములో ఉన్నటువంటి విషయాలను మీరు నేర్చుకోవాలని కొరింథీ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుని మందిరమును గూర్చినటువంటి కొన్ని విషయాలను మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. అసలు దేవుని మందిరము అనేటువంటి పదము ఎక్కడ మనం చూస్తాము అంటే ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయంలోనికి వద్దాం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనమును నేను చదవచ్చు ఉన్నాను. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెను అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారునప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కోన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టును. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. బేతేలు అనగా దేవుని మందిరం. దేవుని మందిరము అనేటువంటి పదము ఎవరు ఉపయోగించారు అంటే భక్తుడైనటువంటి యాకోబు ఉపయోగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తన తండ్రి ఇంటి నుండి తన మేమన మామ ఇంటి దగ్గరికి పారిపోవచ్చినటువంటి క్రమములో అతడు ఒక దర్శనము చూచి ఉన్నాడు. వెళుతున్నటువంటి ప్రయాణములో సాయంకాలమైంది, నిద్రకు ఉపక్రమించాడు. ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని నిద్రపోయాడు.
నిద్రపోయిన తర్వాత ఆ రాత్రి కాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని యాకోబు చూచి ఉన్నాడు. ఈ యొక్క భూమి మీద నుండి పరలోకమునకు వేయబడినటువంటి నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నట్లుగా అతడు దేవ దర్శనము చూసిన వాడై ఉదయకాలమున లేచి తాను తలగడగా చేసుకున్నటువంటి రాతిని తీసి నిలువబెట్టి ఆ రాతి మీద నూనె పోసి ఇది నిజముగా దేవుని మందిరమే అని చెప్పి పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా మన యొక్క ఇండ్లు పునాది రాయి వేస్తున్నప్పుడు కూడా నూనె వేసి ప్రార్థన చేయడానికి గల వాక్య ఆధారం ఏమిటంటే ఈ వాక్య ఆధారమును బట్టి మాత్రమే నేడు దినాన్న పునాది రాయి వేస్తూ ఉంటూ ఉన్నాం. నిన్నటి దిన సోమవారం నాడు మందిరంలో ఒక సహోదరుడు యొక్క ఆ యొక్క ఇంటి పునాదిని వేయడానికి ప్రారంభించినప్పుడు సహోదరుడు చెప్పినటువంటి మాటను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ జ్ఞాపం తెస్తూ ఉన్నాను. ఏ రకమైనటువంటి ముహూర్తము లేకుండా పాస్టర్ గారు మీరు ఎలాగో చెప్తే అలాగా ఇంకేమి వేరే పదార్థాలు ఏమి కూడా తీసుకురానండి అని చెప్పినప్పుడు కేవలము నూనె తీసుకురాను, ఆయన ఇంకేమి వద్దన్నాను. అలాగున నూనె తీసుకుని రావడం జరిగింది. ప్రార్థన చేసి పునాది రాయిని వేయటము జరిగింది. కాబట్టి మన కుటుంబాలు దేవుని యొక్క వాక్యానుసారంగా కట్టబడాలి తప్ప మరొక విధముగా కట్టబడడానికి వీలు లేదు అని జ్ఞాపం చేస్తూ ఇక్కడ నిజముగా దేవుని మందిరము ఇదే అని చెప్పినప్పటికీ కూడా యాకోబు వెళ్ళి తన మేనమామ ఇంటి దగ్గర ఇంచుమించు రమారమి 20 సంవత్సరాలు గడిపి మరలా తిరిగి వస్తున్నటువంటి క్రమములో కూడా అతడు దేవుని మందిరమును కట్టలేదు. దేవుని మందిరము అనేటువంటి మాటను పలికి ఉన్నాడు కానీ దేవుని మందిరము అక్కడ కట్టబడలేదు. కానీ వాస్తవముగా దేవుని మందిరము ఏ కాలము నుండి కట్టబడి ఉన్నది అంటే నిర్గమకాండం 25వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. దిస్ వాజ్ ద డిజైర్ ఆఫ్ గాడ్ దట్ హీ వాంట్స్ టు డ్వెల్ అమాంగ్ ద 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ 12 గోత్రముల మధ్యన ఆయన నివసించడానికి ఇష్టపడి ఉన్నాడు. ఆయన ప్రత్యక్షపు గుడారము నిర్మించినప్పుడు ఎలాగూ చెప్పి ఉన్నాడంటే ముందర 3 గోత్రములు, వెనుకాల 3 గోత్రములు, కుడి ప్రక్కన 3 గోత్రములు, ఎడమ ప్రక్కన 3 గోత్రములు, ఆ విధముగా 4, 3, 12 గోత్రములను విభజించి వారి మధ్యన నివసించడానికి దేవుడైనటువంటి యెహోవా ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మందిరము నేటి దినాన బొంగవారి పేటలో నిర్మాణమైనటువంటి ఈ మందిరము యొక్క పునాది ప్రారంభం ఎవరు అంటే దేవుడైనటువంటి యెహోవా అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇట్ వాజ్ నాట్ ద డిజైర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మానవుని యొక్క ఉద్దేశము వలన దేవుని మందిరము నిర్మాణం కాదు కానీ కేవలము దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క ఉద్దేశము చొప్పున దేవుని మందిరము అనేటువంటిది ప్రారంభమైనది అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం తెస్తూ ఉంటూ ఉన్నాను. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు కొనిపోబడుతున్నటువంటి క్రమములో వారు ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటిన తరువాత దేవుడి నుండి యెహోవా మోషేను సీనాయి పర్వతం మీదకి రమ్మన్నప్పుడు 40 దినాలు ప్లస్ 40 దినాలు 80 దినాలు ఉపవాసం ఉన్నటువంటి ఏకైక భక్తుడు పరిశుద్ధ గ్రంథములో మోషేగా కనపడుతూ ఉంటూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసం చేస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవునికి అతి సమీపంగా ఉంటాడో ఆ వ్యక్తిలో ఏమి కనబడుతావంటే నమ్మకత్వము కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. రెండవదిగా భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో ఉన్నటువంటి సహవాసం అలాగుంటుంది. వారిలో రూపాంతరపు అనుభవం ఏర్పడుతూ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో వాక్యము చదువుట యందు, ప్రార్థన చేయడం యందు సహవాసము కలిగి ఉంటారో రూపాంతరపు అనుభవములోనికి అనుదినము కూడా మార్చబడుతూ ఉంటారు. రోజు రోజుకి కూడా యొక్క వ్యక్తి యొక్క జీవితములో, మాటలో, ప్రవర్తనలో, క్రియలో పరివర్తన అనేటువంటి కనబడుతూ ఉంటుంది. ఇఫ్ దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్, దెర్ కెనాట్ బి ఎ రిఫార్మేషన్.
కాబట్టి ఒక వ్యక్తిలో ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర అనుభవం అనేటువంటిది కనబడుతుంది. ఎప్పుడు తెలుసా? ఆ యొక్క వ్యక్తి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు. మోషే దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని వలన సాక్ష్యము పొందినట్లుగా మనం చూస్తున్నాం. అదే సమయంలో దేవుడు ఇశ్రాయేలుకు కావలసినటువంటి కట్టడలను, ఆచారములను నియమించి ఉన్నాడు. లేవియాకాండం 18వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుతూ ఉంటే, వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే కనాను దేశంలోనికి వెళ్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో మీరు ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున నడుచుకోవడానికి వీలు లేదు, అలాగని కనాను దేశం యొక్క ఆచారముల చొప్పున మీరు నడుచుకోవడానికి వీలు లేదు కనుక నేను కట్టడలను, విధులను, న్యాయ విధులను మీకు నేర్పిస్తూ ఉన్నానని చెప్పేసి ధర్మశాస్త్ర నిబంధనలను ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో ప్రాముఖ్యమైనవి 10 ఆజ్ఞలుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో దేవుని యొక్క ఉద్దేశమును మోషేకు తెలియపరిచి ఉన్నాడు. 25వ అధ్యాయం 40వ వచనంలో రాయబడిన మాట, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. 26వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మోషే, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం ఎలాగ ఉండాలి అంటే ఆవరణము ఉండాలి. ఆ ఆవరణములో బలిపీఠము, గంగాలము ఉండాలి. పరిశుద్ధ స్థలములో దీపవృక్షము ఉండాలి. సోముగపు రొట్టెల బల్ల ఉండాలి. ధూపవేదిక ఉండాలి. అతి పరిశుద్ధ స్థలములో కరుణ పీఠం ఉండాలి. సమస్తము కూడా కొలతల చొప్పున మోషేకు కొండ మీద కనుపరిచిన ప్రకారముగా బెషలేలుకు దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో ఆ ప్రత్యక్షపు గుడారమును అరణ్యములో నిలవబెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 17వ వచనం రాయబడిన మాట. నిర్గమాకాండం 40వ అధ్యాయము 17వ వచనం రాయబడిన మాట, 2వ సంవత్సరమున 1వ నెలలో 1వ దినమున మందిరము నిలువబెట్టబడెను. దేవుడు సమస్తమును కూడా చెప్పిన ప్రకారముగా ఆ మందిరము కట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కరుణాపీఠం మీద నుండి వారితో మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ మందిరము ఏ విధముగా నిర్మాణమైనది, వాటి ఉపకరణముల యొక్క జాబితా అంతా కూడా నేను చెప్పడం లేదు, కానీ దాని యొక్క వివరణ చెప్పడం లేదు. కానీ ప్రత్యక్షపు గుడారం యొక్క ముఖ్య ఉద్దేశములు ఏమిటి కొన్ని చూపించి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నేటి దినాన బొంగవారిపేటలో ఈ దేవుని మందిరం యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? పాత నిబంధన గ్రంథములో దేవుడు ఏ ఉద్దేశముతో ఆ ప్రత్యక్షపు గుడారమును నిర్మించి ఉన్నాడో, నేటికి కూడా దేవుని యొక్క మందిరము యొక్క ఉద్దేశము అదే అయి ఉన్నదని నేను జ్ఞాపం తెస్తూ ఉంటూ ఉన్నాను. కీర్తన గ్రంథం 147వ కీర్తన 13వ వచనంలో రాయబడిన మాట. 147వ కీర్తన 13వ వచనంలో రాయబడిన మాట, ఆయన నీ మధ్య నుండి నీ గుమ్మములను, నీ గడియలను బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలుల మధ్యన ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, ఆయన నీ గుమ్మములను, నీ గడియలను బలపరచి ఉన్నాడు. గుమ్మములు, గడియలు దేనికి సాదృశ్యముగా ఉన్నవేంటే, గుమ్మము యజమానుడికి, గడియకు యజమానురాలికి సాదృశ్యముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నేటి దినాన మన కుటుంబములో ఉన్నటువంటి పిల్లలు ఆశీర్వదించబడాలి అంటే వారు ఎక్కడ ఉండాలి అంటే దేవుని మందిరములో నాటబడిన వారిగా ఉంటే గనుక నిశ్చయముగా యజమానుని, యజమానురాలిని, బిడ్డలను ఆశీర్వదించు దేవుడిగా ఉంటూ ఉన్నాడు. నేటి దినాన మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు అంటే గల కారణము మన శక్తిని బట్టి కాదు, మన బలమును బట్టి కాదు, మన జ్ఞానమును బట్టి కాదు, కేవలం దేవుని యొక్క కృప చొప్పున మాత్రమే మనము ఆశీర్వదించబడుచు ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము తెస్తూ ఉంటూ ఉన్నాను. నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను నీ మధ్యన ఉండి. నేటి దినాన మన బిడ్డలందరూ కూడా దేవుని వలన ఆశీర్వదించబడాలి. 115వ కీర్తనలో రాయబడిన మాట 12, 13, 14 వచనాలు మనం చూస్తూ ఉంటే, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆర్థిక పరముగాను, ఆరోగ్యపరముగాను, ఆధ్యాత్మికముగాను అన్ని విషయాలలో కూడా మన దేవుడు ఆశీర్వదించేవాడే. కానీ
క్రిందన ఉంచేవాడు కాదు. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మనం చూస్తూ ఉంటాము. అక్కడ రాయబడిన మాట తెలుసా? నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రింది వాడువుగా ఉండవు. నేటి దినాన మన కుటుంబాలు ఆశీర్వదించబడి ఉన్నవి అంటే గల కారణము మనము దేవుని మందిరములో అడుగు పెట్టుట ద్వారా మాత్రమే దేవుని యొక్క కృపను పొందిన వారమై మనము ఆశీర్వదించబడుచు ఉన్నాము. రెండవ ఉద్దేశం ఏమిటి అంటే నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనంలో రాయబడిన మాట. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆయన మీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్యన ఉండి రోగమును తొలగించేదను. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలుల మధ్యన ప్రత్యక్షపు గుడారము నిర్మించి వారి మధ్యన ఉండడానికి గల కారణం ఏమిటి అంటే ఉద్దేశము కనబడుతుంది. నీ ఆహారమును నీ పానమును నేనేం చేస్తాను అంటే ఆశీర్వదిస్తాను. మన యొక్క కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే గడిచిన దినాల్లో ఆహారము లేనటువంటి పరిస్థితి, వస్త్రములు లేనటువంటి పరిస్థితి, సరైన నివాసము లేనటువంటి పరిస్థితి. కానీ దేవుని మందిరములోనికి రావడం ప్రారంభించిన తరువాత, దేవుని చేయడం ప్రారంభించిన తరువాత, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించిన తరువాత పెంట కుప్పల మీద నుండి దీనులు పైకి లేవనెత్తుదన్న వాగ్దానము కీర్తన గ్రంథం 40వ కీర్తన 2వ వచనం రాయబడిన మాట. జిగటగల దొంగ ఊబుల నుండి మన పాదములు లేపి ఎత్తైన బండ మీద నిలుపుతానన్న వాగ్దానమును దేవుడు మన పట్ల నెరవేర్చి తినుడుకు ఆహారమునిస్తూ ఉంటూ ఉన్నాడు. ఎంత ఆహారం అంటే సమృద్ధి అయిన ఆహారం. పానీయమును దేవుడు ఆశీర్వదించాడు. తరువాత రాయబడిన మాట ఏంటో తెలుసా? నీ రోగమును నేను తొలగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో భక్తులు అనబడిన వారు ఎక్కడ ప్రార్థన చేయడానికి ఇష్టపడేవారు అంటే దేవుని మందిరములో ప్రార్థన చేయడానికి ఇష్టపడేటువంటి వారు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని అనే మాట కనబడుతుంది. ఏ గోడ తట్టు? ఇంటి గోడ తట్టు కాదో, దేవుని మందిరము యొక్క గోడ తట్టు తిప్పుకొని తన సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నీ సన్నిధిలో ఏ విధముగా ఉన్నానో నీకు తెలుసు నాయన, నీకు అసాధ్యమనేది ఏదీ లేదు ప్రభువా. ఈ మరణకరమైనటువంటి రోగమును తొలగించగలిగిన దేవుడవు నీవే. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటో తెలుసా? నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. కాబట్టి ఆ వాగ్దానమును చేతబట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆ యొక్క గేటు దాటక మునిపే మరలా యెషయాకి దేవుడు సెలవిచ్చిన మాట, వెళ్ళు, నా దాసుడైనటువంటి హిజ్కియా నేనేం చేస్తున్నాను అంటే స్వస్థపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు అంటే ఆయుష్ నెమ్మని వరమడుగగా. దేవుని సన్నిధిలో మనకు కలుగుచ్చినటువంటి బలహీనతలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు దీర్ఘాయువుతో నింపగలిగిన వాడు. 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పొడిగించాడు. నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను, మా నాన్నగారికి కూడా మా తల్లిగారు దేవుని సన్నిధిలో హాస్పిటల్లో ప్రార్థన చేయగా 15 సంవత్సరాల 3 నెలలు దేవుడు ఆయుష్ను పొడిగించాడు. ఎప్పుడు అంటే ఆపరేషన్ తరువాత. సరిగ్గా డాక్టర్లు ఏ విధంగా చెప్పారు, 10 సంవత్సరాలకి నాయన ఎక్స్పైరీ డేట్ అయిపోద్ది అన్నారు. సరిగ్గా 10 సంవత్సరాలకి మరలా సివియర్ కండిషన్లోకి వెళ్ళారు. కానీ దేవుడు మరలా ప్రాణాపాయముల నుండి తప్పించి 15 సంవత్సరాల 3 నెలలను దేవుడు ఆయుష్ని. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము మనకు ఉన్నది. ఆయన మనలను స్వస్థపరుచు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. 3వ ఉద్దేశం ఏమిటంటే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నిన్ను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నీ దేవుడని యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును.
పాత నిబంధన గ్రంథములో రక్షణ యొక్క విధానం వేరు, క్రొత్త నిబంధన గ్రంథములో రక్షణ యొక్క విధానం వేరు. పాత నిబంధన గ్రంథములో శత్రువుల నుండి తప్పించడమే రక్షణ, క్రొత్త నిబంధన గ్రంథములో పాపముల నుండి విముక్తిని కలిగించడమే రక్షణ. కాబట్టి పాత నిబంధన గ్రంథములో శత్రు సామ్రాజ్యాలు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు వీరేం చేసేవారు అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు. యెహోషాఫాతు మీదకి సామ్రాజ్యాలు వస్తున్నటువంటి సమయంలో ఇశ్రాయేలులందరినీ కూడా దేవుని సన్నిధిలో సమకూర్చాడు. ప్రభువా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయగా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? వారికి వారు కొట్టుకుని చచ్చేటట్లుగా చేశాడు. ఇశ్రాయేలును దేవుడు రక్షించాడు. దావీదుకు ఉన్నటువంటి అలవాటు కూడా అదే. ఎఫోదును తెమ్మని ధరించుకుని దేవుని సన్నిధిలో విచారణ చేయగా అమాలేకీయులను తరుము, వారు నువ్వు పట్టుకుంటావు, వారు నీ దగ్గర నుండి దోచుకుపోయిన దాన్ని మరలా నువ్వు దోచుకుని వస్తావు, వారిది కూడా నువ్వు తెచ్చుకుంటావు. కాబట్టి పాత నిబంధన గ్రంథములో దేవుడు ఎక్కడి నుండి రక్షించేవాడు అంటే శత్రువులను, రాజ్యముల నుండి, శత్రువుల యొక్క చేతిలో నుండి వారిని రక్షించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నేటి దినాన మనల్ని ఎక్కడి నుండి రక్షిస్తున్నాడు అంటే పాపముల నుండి రక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఏ విధమైనటువంటి మాటను భక్తుడైన యొక్క యాకోబు పలికాడో నిశ్చయముగా ఈ మందిరము ద్వారా మనకు కలుగబోయే ఆశీర్వాదం ఏమిటో తెలుసా? యాకోబు పలికినటువంటి మాట, నిజముగా ఇది దేవుని మందిరము, పరలోకపు గవిని ఇదే. హల్లెలూయా. దిస్ ఇస్ ద ప్లేస్ దట్ వేర్ వి కెన్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే ఎక్కడ నుండి వెళ్తాము అంటే దేవుని మందిరములో దేవునితో సహవాసము చేయడము ద్వారా దేవుని యొక్క రాజ్య సంబంధులముగా మాత్రమే కాదు, దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజ్యములో మనము ఉండగలుగుతాము. కాబట్టి దేవుని మందిరము అనగా నిజముగా ఇది పరలోకపు గవిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 ఉద్దేశాలు మీకు కనపరిచి ఉన్నాను. అదేమిటి అంటే మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, మన ఆహారమును, మన పానీయమును, మనకు కలుగుచిన రోగములను స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు. తర్వాత 3వదిగా మనలను రక్షిస్తాడు. పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క ఉద్దేశము అదే. నేను వారి మధ్యన నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేటి దినాన ఈ మందిరం యొక్క ఉద్దేశము కూడా అదే అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపం తెస్తూ ఉన్నాను. కాలక్రమములో దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు సొలొమోను ద్వారా అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టించాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. కానీ ఒక వాక్య భాగం చూపించి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథములో దేవుని యొక్క మందిరాన్ని మనము ప్రేమించే వారముగా, దేవుని సన్నిధిలో నాటబడేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపం తెస్తూ ఉంటూ ఉన్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13, 14 వచనాలు. 13, 14 వచనాలు. నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరుకుండని ఎడలా, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దానిని ఘనముగా ఆచరించిన ఎడలా, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడలా నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అని యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాకు ఇదే. ఎవరికి ఇవ్వబడినటువంటి వాగ్దానం అంటే ఇది ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి వాగ్దానం. నా విశ్రాంతి దినమని ఏం చేయకూడదంటే వ్యాపారం చేయకూడదు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, చూశాను కనుక తెలిసినటువంటి విషయం చెప్తూ ఉన్నాను. శుక్రవారం సాయంకాలం 6 అయ్యేసరికి దుకాణాలు అన్నీ కూడా బంద్ అయిపోతాయి. ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా బంద్ అయిపోతాయి. మరలా శనివారం సాయంకాలం 6 గంటల వరకు, ఎగ్జాక్ట్లీ 24 hours పర్ ఎ వీక్, 24 గంటలు మనం ఆరాధనలు ఎన్ని గంటలు ఉంటామంటే 2.5 గంటలు లేదా 3 గంటలు ఉంటాం. కానీ ఇశ్రాయేలులు దేవునికి ఇచ్చినటువంటి సమయం ఎంతంటే 24 గంటలు. దానితో పాటు అపోస్తులుడైన పౌలు ఒక అద్భుతమైనటువంటి ప్రస్తావన చేస్తూ ఉంటాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో, అపోస్తుల కార్యముల గ్రంథం హల్లెలూయా 26వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. మన 12 గోత్రములు
ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు. సబాత్ సరిపోద్దమ్మా, సబాత్ విశ్రాంతి దినం. ఎంత సమయం వారు గడుపుతారు అంటే ఎగ్జాక్ట్లీ 24 hours. కానీ పౌలు భక్తుడు మరొక విషయాన్ని జ్ఞాపకం తెస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా నేను చూశాను. ఎక్కడ ప్రార్థన చేస్తారు అంటే దేవాలయపు గోడ మాత్రమే మిగిలి ఉన్నది. ఆ దేవాలయపు గోడ దగ్గర 12 గోత్రముల వారు 365x24. ప్రపంచములో మరి ఏ దేశము కూడా ఆ విధముగా ప్రార్థించే అనుభవము లేదు. 365x24 అనుదినము అనుక్షణము దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్నటువంటి ఏకైక దేశము ప్రపంచములో ఇజ్రాయేలు దేశం. అయితే సబాతును ఎంత పవిత్రముగా వారు ఆరాధిస్తారు అంటే 24 గంటలు వారు దేవునికి కేటాయించేస్తారు. నేను చెప్తా ఉంటాను ఇజ్రాయెల్ దేశం గురించి. ప్రపంచ చిత్రపటం మన ముందు పెట్టుకుని ఆ యొక్క చిత్రపటంలో ఇజ్రాయెల్ దేశం ఎక్కడ ఉందని చూస్తే ఇజ్రాయెల్ దేశం మీద పేరు రాయడానికి అవకాశం లేక ఒక గీత ఇచ్చి ఏం చేస్తారు అంటే దూరాన్న ఇజ్రాయెల్ దేశం అని రాస్తారు. ఎందుకు అంటే ఆ ప్రపంచ పటములో ఇజ్రాయెల్ దేశము కనబడడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ప్రపంచ చిత్రపటములో కనబడినటువంటి ఆ దేశమును దేవుడు ప్రపంచ చరిత్రలో ప్రథమ స్థానములో దేవుడు నిలవబెట్టాడు. దేవుడు అన్న మాట తెలుసా? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. నేటి దినాన ప్రపంచమంతా కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞాన సంపత్తిని బట్టి, లేకపోతే యుద్ధ రంగములు వారు కనపరుస్తున్నటువంటి నైపుణ్యతను బట్టి, లేకపోతే వారి యొక్క దేశం యొక్క అభివృద్ధిని బట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వెరపోవడానికి గల కారణం తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానమును దేవుడు వారి పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు. గల కారణం తెలుసా? విశ్రాంతి దినమున వారు ఏ పని చేయకుండా కనీసం ఏం చేయరు అంటే అగ్గిపుల్ల కూడా ఇంటిలో వెలిగించరు. మరి ఏం తింటారు అంటే శుక్రవారము నాడే వారు బ్రెడ్ అండ్ బటర్ కొనుక్కుంటారు. ఆ బ్రెడ్ అండ్ బటర్తో వాళ్ళు ఏం చేస్తారంటే కడుపు నింపుకుంటారు. ఇంటిలో గ్యాస్ పొయ్యి కూడా వెలిగించకుండా అంతటి నిబద్ధత కలిగి వారు దేవుని సేవిస్తూ ఉన్నారు కనుక, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కనుక నేటికి కూడా దేవుడిచ్చిన వాగ్దానం ఇశ్రాయేలును కాపాడువాడు పునుకాడు నిద్రపోడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. బెంజమిన్ నెతన్యాహు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే యుద్ధమునకు పోయే ముందు ఎక్కడికి వెళ్తాడు అంటే ఆ వెస్ట్రన్ వాల్ దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించి వస్తాడు. ప్రభువా, పలానా దేశం మీదకి మేము వెళ్తూ ఉన్నాం, యుద్ధమును జయము చేకూర్చేవాడు నీవే అని. యుద్ధమైన తరువాత మరలా ఎక్కడికి వస్తాడంటే ఆ గోడ దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో, దేవా నీవు మా పట్ల ఉండి యుద్ధము జరిగించినందులకై నీకు కృతజ్ఞత స్తుతులు. కాబట్టి మన యొక్క నోరు దేనితో నింపబడాలి అంటే కృతజ్ఞత స్తుతులతో నింపబడాలి. అందుకే కీర్తన గ్రంథం 100వ కీర్తనలో రాయబడిన మాట ఏంటో తెలుసు? 4వ చరణములో కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములో లేదా ఆయన ఆవరణములలో ప్రవేశించుడు. When we enter into the temple of God, our hearts should be filled with the thanksgiving. దేవుని మందిరములో ప్రవేశిస్తుండగానే మన యొక్క హృదయము కృతజ్ఞతాస్తుతులతో నింపబడాలి. ప్రభువా, గడిచినటువంటి వారం అంతటిలో కూడా నీవు మమ్మును మా కుటుంబాలను దీవించావయ్యా, కాపాడావయ్యా, సంరక్షించావయ్యా, పోషించావయ్యా. నీవు అనుగ్రహించిన ప్రతి విధమైన మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానని దేవుని సన్నిధిలో మనము స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఎలాగైతే ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించాడో నిశ్చయముగా ఈ మందిరము ద్వారా దేవుడు మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను, మనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి వాడై ఉన్నాడని ఈ మాటలు జ్ఞాపకం తెస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంఘమును గూర్చి పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము సంఘము యొక్క నిర్వచనం ఏమిటో మనం చూద్దాం. మొదటి 3 వచనాలు, ముఖ్యంగా 2, 3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, శ్రద్ధగా వినండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, ఎలాగని చెప్పొచ్చేమో, అంతర్వేది బుంగవారిపేటలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికిని,
వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. 3 విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంఘము అంటే దేవుని మందిరం వేరు, దేవుని సంఘము వేరు. దేవుని మందిరములో ఉన్న వారంతా దేవుని సంఘము కాదని చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై. అది దేవుని సంఘములో ఎవరుంటారు అంటే పరిశుద్ధపరచబడిన వారు. మొట్టమొదటిగా that those who are cleansed by the blood of Jesus Christ, they are in the church of God. దేవుని మందిరములో కాదు, దేవుని సంఘము వేరు. ఇది సార్వత్రిక సంఘము, స్థానిక సంఘం. నేటి దినాన ఈ యొక్క సంఘము అంతర్వేది పల్లిపాలెంలో ఉన్న సంఘము, లేదా ఇక్కడ ఉన్నటువంటి బెరాక సంఘము, లేదా ఐపీసీ సంఘము, ఈ సంఘములన్నీ కూడా సార్వత్రిక సంఘముగా సిద్ధపరచబడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అలాగని దేవుని మందిరములో ఉన్నవారంతా కూడా దేవుని సంఘము కాదు. ఎవరు దేవుని సంఘము అంటే పరిశుద్ధపరచబడిన వారై ఉండాల. అపోస్తలుడైన పౌలు పరిచర్య ప్రారంభిస్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 18వ అధ్యాయంలో ఆ వృత్తాంతం అంతా కూడా కనబడుతూ ఉంటుంది. వారందరూ కూడా ఎదురాడు వారిగా ఉంటున్నారు. కానీ ఇదే కొరింథీ పత్రికలో పరిశుద్ధపరచబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? చారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయుంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి అంటూ ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అంటున్నాడు. అది దేవుని సంఘములో ఎవరుంటారు అంటే కడగబడిన వారు, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే వారు దేవుని సంఘములో ఉంటారు. వారు మాత్రమే దేవుని రాజ్యమునకు అర్హులు. ఎంత ఇచ్చాను కానుక? టైల్స్ వేయించాను, ఫ్యాన్లు వేయించాను, మొత్తం పని అంతా నేనే చేయించాను, లేకపోతే కార్పెట్ ఇచ్చాను, లేదా సోఫా సెట్లు ఇచ్చాను, అవన్నీ తర్వాత. మొట్టమొదటిగా ఒక వ్యక్తి దేవుని సంఘములో ఉండాలి అంటే నమ్మి బాప్తిస్మము పొందిన వాడై రక్షించబడిన వాడై ఉండాలి. అది దేవుని సంఘం అంటే. దేవుని మందిరంలో కాదు వెళ్ళాం. దేవుని మందిరంలో చాలామంది ఉంటారు, కానీ దేవుని సంఘములో ఎవరుంటారు అంటే కడగబడిన వారై పరిశుద్ధపరచబడిన వారై ఉంటారు. వారిలో పైన చిట్ట ఉంది. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా చాలా పెద్ద చిట్ట ఉంటుంది, చదవడానికి టైం లేదు ఇప్పుడు. అక్కడ కూడా ఆ యొక్క పనులన్నిటినీ కూడా, అనగా దేవునికి అసహ్యకరమైనటువంటి పనులన్నీ కూడా చేసేటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అంటే నిత్య నరకానికి వెళ్తారు. వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మరి ఎవరు వారసులు అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువునందు బాప్తిస్మము పొంది కొనసాగించబడతారో వారే దేవుని సంఘము. అలాగా అక్కడితో సరిపోతుందా? సరిపోదు. వారు ఎలా ఉండాలంట? రెండవదిగా సెకండ్ స్టేజ్ చెప్తున్నాడు. చూడండి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు సెకండ్ స్టేజ్ చెప్తున్నాడు. అది పరిశుద్ధులుగా ఉండాలా. నమ్మేశాం, బాప్తిసం పొందేశాం, రక్షణ అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. ఏం చేయాలి తెలుసా? మన జీవితాంత కాలము కూడా ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక
మీ సొంత రక్షణను ఎలాగూ కొనసాగించాలి అంటే భయముతోను వణుకుతోను. 2వ అధ్యాయము 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుండి. దానికి అర్థం ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, వాక్యానుసారంగా మీరు నడుచుకోండి. మీరు వినువారు మాత్రమై ఉండగా వినిన ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. పరిశుద్ధులుగా ఉండాలి సుమా. ఎందుకో తెలుసా? లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనములోను, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. కాబట్టి ఎంతకాలం పరిశుద్ధులుగా ఉండాలి అంటే జీవితాంతకాలం. అబ్రహాముకి వయసు ముగించబడబోతోంది. అబ్రహాము, నీవు నా ఎదుట నిందారహితుడిగా ఉండాలి. అట్ ద ఏజ్, ముసలి వయసులో దేవుడు చెప్తున్న మాట తెలుసా? నీవు నా ఎదుట నిందారహితుడిగా ఉండాలి. ఎందుకు తెలుసా? వయసు పైబడిపోయిన ఒక సామెత ఉంది, చింత చచ్చిన పులుపు చావదు అన్నట్లుగా ఆలోచనలు అలాగ మెదులుతూ ఉంటాయి. కనుక అబ్రహాముతో దేవుడు అన్నమాట, అబ్రహాము నీవు నా ఎదుట ఎలా ఉండాలి అంటే నిందారహితుడిగా, ఏ పాపము కానీ ఏ లోపము కానీ నీ యందు ఉండడానికి వీలు లేదు అని దేవుడు అబ్రహాముతో చెప్పుచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సంఘములో అనగా ఈ యొక్క కొరింథీ సంఘములో చాలా పొరపాట్లు ఉన్నాయి, కానీ ఆ పొరపాట్లు అన్నీ కూడా చూపించడానికి సమయం లేదు. వారు పరిశుద్ధులుగా ఉండలేకపోయారు. వారిలో కక్షలు ఉన్నాయి, వారిలో చాలా చెడుగులు ఉన్నవి. ఆ చెడుగుల విషయమై చాలా తీవ్రంగా పౌలు భక్తుడు స్పందించాడు. ఆ విధంగా సంఘము స్పందించాలి. ఒక్క విషయాన్ని మాత్రం చూపెడతాను, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, ఆ సంఘములో ఉన్నటువంటి పొరపాటును గురించి మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. దేవుని సంఘములో పరిశుద్ధముగా ఉండవలసినటువంటి ఒక కుటుంబము ఏమైపోయిందంటే భయంకరమైనటువంటి పాపములో కొనసాగించబడుతుంది. పౌలు భక్తుడు అన్నాడు కదా, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఎంత భయంకరమైన పాపం అంటే అంత భయంకరమైన పాపం. వీళ్ళు ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చేస్తున్నారు, పాటలు పాడేస్తానంటున్నారు. అవసరమైతే పాస్టర్ గారు లేకపోయినా పర్లేదు, మేము ప్రసంగం చేసేస్తామంటున్నారు. వీళ్ళకి ప్రార్థన చేస్తే అందరికంటే ఎక్కువ వీళ్ళే ప్రార్థన. భయంకరమైన హంగు అనమాట, సామాన్యమైన హంగు కాదు. భక్తి లేదు, దేవుని ఎడల భయం లేదు, ప్రజల పట్ల అసలు ఇంకా ఎవరు చూసినా మాకు సంబంధం లేదు అన్నట్టుగా బ్రతికి భయంకరమైన జీవితాలు చూస్తున్నారు. వీళ్ళు జీవిస్తున్నారు, రహస్య జీవితం జీవిస్తున్నారు. కానీ రహస్యం అనుకుంటారు, కానీ రహస్యము ఒక ఆయన అంటాడు, సీక్రెట్ విల్ నెవర్ బి ఏ సీక్రెట్ అంటాడు. సీక్రెట్ విల్ నెవర్ బి ఏ సీక్రెట్ అంటే ఆ రహస్యంగా ఉంచాలనుకున్నా కానీ రహస్యంగా ఉండదంట. దానికి అర్థం ఏంటంటే, ఉదాహరణకు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి గురించి చెప్తాను, రే నీకే చెప్తున్నాను, నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు అంటాను. ఆడి ఫ్రెండ్ నేను కాదు, ఎంతకైనా ఆడికి ఇంకొకడు ఉంటాడు ఫ్రెండ్. ఆడి దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి చెప్పాడురా ఈ విషయం, నీకే నేను చెప్తున్నాను, నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు అంటాడు. ఆడికి ఇంకొకడు ఉంటాడు ఫ్రెండ్. ఆడేమో ఆడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఇంతకీ జరిగినటువంటి సంఘటన ఏంటంటే వాళ్ళు ఎవ్వరికి తెలియదు అనుకుంటాం, ఊరందరికీ తెలిసిపోతూ ఉంటుంది కదా. కొన్ని సందర్భాల్లో విదేశాల నుండి ఫోన్ చేసి ఎలా జరిగిందంట కదా అని మనకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. మనకి విషయం తెలియదు అక్కడ, అక్కడికి వెళ్ళిపోయింది అప్పుడేంది. కాబట్టి ఈ దొంగ భక్తులు ఇద్దరు కూడా ఎక్కడికి దేవుని మందిరానికి వస్తున్నారు. పాటలు పాడుతూ ఉంటే అబ్బాబ్బా అద్భుతమైన స్వరం అబ్బో, ప్రార్థన చేస్తూ ఉంటే దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ప్రార్థనా పరులు లేరు అనుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ఎవరికి తెలిసి వచ్చింది అంటే పౌలు భక్తుడి దాకా వచ్చేసింది విషయం. వీళ్ళు పాటలు పాడేస్తున్నారు, ఆరాధన చేసేస్తున్నారు. ఇంతకీ పాస్టర్ గారికి తెలియలేదు ఇక్కడ విషయం. కొన్నిసార్లు పాస్టర్కి తెలదు, మొత్తం ఊరు అంతా తెలిసిపోతూ ఉంటుంది.
తెలిసిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చిందంటే విషయం పౌలు భక్తుడి దగ్గరికి వచ్చింది. పౌలు భక్తుడి దగ్గరికి వచ్చినప్పుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే 5వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడుతున్నాడు. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. He is not supposed to be in the temple of God or in the church of God. He has to be expelled from the church of God. దేవుని సంఘములో వాడు ఉండడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? పులుసిన పిండి కొంచెమైనను ముద్దంతయు కూడా పాడు చేసే ప్రమాదం ఉన్నది గనుక అట్టి వాడు దేవుని సంఘములో ఉండటానికి వీలు లేదు అని ఖచ్చితముగా కర్రాఖండిగా అపోస్తులైన పౌలు సంఘమును శుద్ధిపరుస్తూ ఉన్నాడు. ఎలాగైతే నేటి దినాన ఉదయకాలమును మీరు ధ్యానం చేసి ఉండవచ్చు, యేసుక్రీస్తు ప్రభులు వారు దేవాలయములోనికి వెళుతున్నటువంటి సమయంలో వారు ఏం చేస్తున్నారంటే రూకలు మారుస్తూ ఉన్నారు, గువ్వలమ్ముచ్చు ఉన్నారు. నా మందిరమును సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఉంటే మీరు దానిని ఎలాగూ చేశారు అంటే దొంగల గుహగా మీరు మార్చివేసి ఉన్నారని యేసుక్రీస్తు ప్రభులు వారు కొరడా పట్టినట్లుగా అపోస్తలుడైన పౌలు కూడా ఇక్కడ సంఘములో జరుగుతున్నటువంటి అపవిత్రమైన కార్యములను ఏమాత్రము కూడా సహించక ఉపేక్షించక వారిని తీవ్రముగా ఖండించి వారిని సంఘములో నుండి వెలివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు తెలుసా? దేవుని సంఘము పరిశుద్ధమైన సంఘము. ఇందులో ఏమాత్రము కూడా అపవిత్రమైన కార్యములను జరగడానికి దేవుడు ఇష్టపడడు. అలాగున దైవజనుడు కూడా ఇష్టపడడానికి వీలు లేదు. అలాగుననే సంఘములో ఉన్నటువంటి సభ్యులు కూడా ఆ విషయాన్ని ఎరిగిన వారై దైవజనుడిని సంప్రదించి దైవజనుడికి తెలియజేసి ఇదిగో పలానా విషయం జరుగుతోంది, సంఘమును క్రమపరచవలసిన బాధ్యత మీకు ఉన్నదని దైవజనునికి కూడా తెలియపరచవలసిన ఆవశ్యకత ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకము తెస్తూ ఉంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక 3వ విషయాన్ని మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు, ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ అంటూ ఉన్నాడు. దేవుని సంఘములో ఎవరు ఉంటారు అంటే పరిశుద్ధపరచబడిన వారు. 2వదిగా పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారు. 3వదిగా ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ. అనగా దేవుని సంఘములో ఎలాగూ ఉండాలి అంటే ప్రార్థించేవారిగా ఉండాలి. నీవు నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఎలాగూ దేవుని సన్నిధిలోనికి చేర్చబడుతుంది అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన అనుభవము కలిగిన వారముగా మనం ఉండాలి అని నేను జ్ఞాపకం తెస్తూ ఉంటూ ఉన్నాను. 10వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట, అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎంత అద్భుతమైన మాట. 31వ వచనములో కూడా 31వ వచనములో, కొర్నేలి నీ ప్రార్థన వినబడిను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి. దేవుని సముఖములో గ్రంథము ఉన్నది, జ్ఞాపకార్థ గ్రంథం. ఆ జ్ఞాపకార్థ గ్రంథములో నీవు నేను చేయుచున్నటువంటి క్రియలన్నీ కూడా రాయబడుతున్నవి. అదే సమయంలో నీవు నేను చేయుచున్న ప్రార్థనలన్నీ కూడా ఆయన సముఖములో వ్రాయబడుచు ఉన్నవి. నిశ్చయముగా మన దేవుడు ప్రార్థన ఆలకించువాడుగా ఉంటూ ఉన్నాడు. ఏ అంశమైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నిశ్చయముగా మన దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కొరచ కాదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాదు. నాకు ఇష్టమైనటువంటి వచనం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, మన దేవుడైన యెహోవాకు మనం మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవుడు మనకు సమీపముగా ఉండి మన ప్రార్థనలను ఆలకించువాడు. 145వ కీర్తన రాయబడిన మాట కూడా అదే, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి దేవుని సంఘములో ఎవరుంటారు అంటే మరలా జ్ఞాపకం తెస్తున్నాను, దేవుని మందిరములో కాదు, దేవుని సంఘములో పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉన్నవారు, ప్రార్థించువారు దేవుని సంఘములో ఉంటారు. వారు దేవుని రాజ్యమునకు అర్హులు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని క్రమపరుస్తూ అంటున్నాడు,
కొరింథీ సంఘమా, నీవు సంపూర్ణ స్థితిలోనికి వచ్చావని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నీకు ఒక సంఘమును మాదిరిగా ఉంచుకున్నట్టు కొరకు ఒక సంఘాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను. సర్వసాధారణంగా ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి ముందు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తికి నచ్చదు కదా. ఒక సంఘాన్ని గురించి మరొక సంఘం ముందు మాట్లాడితే సంఘానికి నచ్చదు. కానీ పౌలు భక్తుడు అంటాడు, నువ్వు ఖచ్చితంగా మాసిదోనియాలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను నువ్వు నేర్చుకోవాలి అని మాట్లాడుతూ మాసిదోనియా సంఘమును గూర్చి, దాని యొక్క గుణ లక్షణాలను గూర్చి శ్రేష్టమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. కనుక నా ముందున్నటువంటి సమయంలోనే నేను ఆ మాటలు కొన్ని విషయాలను జ్ఞాపకం తెచ్చి ముగింపులోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచు ఉన్నాను అంటున్నాడు. నార్త్ మాసిడోనియాగా నేటి దినాన చిత్రపటంలో ఈ దేశాన్ని మనం చూడగలుగుతాం. అపోస్తులుడైన పౌలు తన మిషనరీ పరిచర్యలో, 2వ మిషనరీ పరిచర్యలో ఎక్కడికి వెళ్ళినట్లుగా చూస్తున్నామంటే మాసిదోనియాకు వెళ్ళినట్లుగా. మాసిదోనియాకు వెళ్ళడానికి గల కారణం ఏమిటి అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 8, 9 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొన్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. పౌలు భక్తుడు అంటున్నాడు, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క కృపను గూర్చి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అంటూ మాసిదోనియాలో సంఘము ఏ విధముగా స్థాపించబడిందో అనేటువంటి ప్రస్తావన మనకు కనబడుతూ ఉంది. మాసిదోనియాలో ఉన్నటువంటి ఒక మనుషుడు నిలవబడి, అయ్యా పౌలు, మా ప్రాంతానికి వచ్చి మాకు సువార్త ప్రకటించ చేయి, దేవుని రాజ్యమును గూర్చి మాకు ప్రకటన చేయమని చెప్పుతున్నట్లుగా ఒక దర్శనము కలిగినప్పుడు ఆ దర్శనం మేరకు ఎక్కడికి వెళ్ళాడు అంటే మాసిదోనియాకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొరింథీ సంఘము కూడా దర్శనము వలన స్థాపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గలతీ 2:2లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవ దర్శనము వలన నేను వెళ్ళి తిని అనే పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. కాబట్టి దర్శనము పిలుపు ద్వారా దేవుని సంఘములు స్థాపించబడుతవి. కానీ ప్రస్తుత కాలములో దేవుని సంఘము లేదా దేవుని మందిరములు ఎక్కడ కట్టబడుచు ఉన్నామంటే ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ దేవుని మందిరాలు కట్టేస్తున్నారు. వారు దేవుని పిలుపు, దేవుని దర్శనము లేని వారు. ఒక మాటలో చెప్పాలంటే ఈవెన్ డాక్టర్ సతీష్ కుమార్ కావచ్చు, డాక్టర్ జాన్ వెస్లీ కావచ్చు, హోసన్న సంస్థలు కావచ్చు, హూసో ఎవర్ రీసెంట్గా మల్కీపురంలో హోసన్న మందిరం కట్టబడ్డది. చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించను. ఎందుకో తెలుసా? వితౌట్ ద కాలింగ్ ఆఫ్ గాడ్, వితౌట్ విజన్ ఆఫ్ గాడ్, దే ఆర్ నాట్ సపోజ్ టు ఎస్టాబ్లిష్ ద చర్చెస్ వేర్ దేర్ ఇస్ ఎ వెల్త్. మాసిదోనియా సంఘమునకు పౌలు భక్తుడు వెళ్ళి సంఘమును స్థాపించినప్పుడు వారు నిరుపేదలయ్యారట. అక్కడ తర్వాత వచనంలో కనబడుతుంది, నిరుపేదలు. దేవుని సంఘము భారముతో స్థాపించబడాల, దర్శనముతో స్థాపించబడాల, పిలుపుతో స్థాపించబడాల. కానీ ప్రస్తుత కాలములో ఏం చూసుకుంటున్నారు అంటే 4 రోడ్ల మధ్యన చూసుకుంటున్నారు. అబ్బా, ఎక్కడైతే బాగుంటుంది అని దేవుని మందిరాన్ని కట్టేస్తూ ఉన్నారు. అంటే వారు ఎటువంటి వారు అంటే క్రీస్తు ప్రభులు వారు అంటారు, ఆయన సముఖమందు నిలవబడినప్పుడు నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున అద్భుతమైన కార్యములు చేయలేదంటే దేవుడు అంటాడు కదా ఒకే మాటలో, మీరెవరో నాకు అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. చాలా బాధేస్తుంది కొన్నిసార్లు ఇవి సంఘటనలు చూస్తూ ఉంటే. డబ్బు ఎక్కడైతే దొరుకుతుందో సెంట్రల్ ప్లేస్లు చూసుకుని దేవుని మందిరాలు రాత్రులు కట్టేసి ఆయా మందిరాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆహ్వానించేసి దేవుని రాజ్యాన్ని ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళే పాడు చేసేస్తున్నారు. కానీ పౌలు భక్తుడు దేవ దర్శనము వలన ఎక్కడికి వెళ్ళాడు అంటే మాసిదోనియానికి వెళ్ళాడు. అది దేవుని కృప వలన స్థాపించబడినటువంటి సంఘముగా పౌలు భక్తుడు మాట్లాడుతూ మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియచేస్తూ ఉన్నానని చెబుతూ ఏమంటున్నాడంటే తర్వాత
ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రస్తుత కాలములో దేవుని సంఘమునకు హింసలు రాబోచున్నవి, అందులో ఎటువంటి సందేహము లేదు. సంఘము సిద్ధపడిపోవటం మంచిది. ఎస్సీలుగా ఉన్న వారందరికీ కూడా ఏ సర్టిఫికెట్లు ఇవ్వాలి? బీసీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. వారికి రావాల్సినటువంటి నిధులు, రిజర్వేషన్లు అన్నీ కూడా వారు కోల్పోవలసిందనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నవి. నాకు తెలిసినటువంటి దైవజనుడు, మీకు కూడా తెలుసు, పిఎస్ స్వామి గారు అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. వారి ద్వారా అనేక మందిరాలు స్థాపించబడుతున్నటువంటి క్రమములో, ఒక స్థలములో ఆ యొక్క సేవకుని పంపించి సంఘమును స్థిరపరుస్తున్న క్రమములో ఆ యొక్క దైవజనుడు ఆత్మల పట్ల భారము కలిగిన వాడే సువార్తను ప్రకటిస్తూ ఉంటే సంఘము మీదకి బురద చల్లాలంటూ ఆలోచన కలిగిన వారే వారి గుడి మీద వారే రాసేసుకున్నారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇలాంటి పదాలన్నీ కూడా వారి గుళ్ళ మీద వారు రాసేసుకుని ఎవరి మీదకి నెట్టేశారు అంటే, ఇదిగో పలానా దైవజనుడు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మా గుళ్ళ మీద రాసేశారని పెద్ద రచ్చ చేయడం జరిగింది. చాలా తీవ్రమైన గొడవలు జరిగిపోయినవి. కానీ తర్వాత తేలినటువంటి వాస్తవం ఏంటంటే వాళ్ళకు వాళ్ళే రాసేశారు అని. ప్రస్తుత కాలంలో పరిస్థితులన్నీ కూడా తారుమారు అవుతున్నవి. సంఘమునకు హింసలు కలిగేటువంటి రోజుల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఆకివీడులో జరిగినటువంటి సంఘటన కూడా మీకు తెలుసు. క్రైస్తవుడు అనబడిన వాడు ఏ ఒక్క వ్యక్తి మీదకి వెళ్ళడు. క్రీస్తు ప్రభులు వారు మనకు నేర్పించినటువంటి పాఠం ఒకటే, నిన్ను కుడి చెంప మీద కొడితే నువ్వు ఎడమ చెంప చూపమని ప్రభువు నేర్పించాడు తప్ప నువ్వు దాడి చేయమని. పేతురు కత్తి తీశాడు, కత్తిని వరలో పెట్టు, ఎవడైతే కత్తి పట్టుకుంటాడో కత్తి వల్లనే చేస్తాడు అని పేతురుతో ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శ్రమలు సంఘమునకు కొత్తేమి కాదు, మన ప్రాంతంలో కొత్త కనుక శ్రమల కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. శ్రమలలో ఏం చేశారంట, వీరు సంతోషించారంట. పౌలు భక్తుడు కూడా శ్రమల గురించి మాట్లాడుతుంటాడు. 12వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 5 రకాలైన విషయాలు మాట్లాడతాడు. చెప్పడానికి సమయం లేదు, ఆ యొక్క మాటలన్నింటిని కూడా వివరించడానికి టైం లేదు. 10వ వచనంలో రాయబడిన మాట, నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలను, ఒకటి బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను 5 రకాలైనటువంటి శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 5 రకాలైన శ్రమల్లో కూడా నేనేం చేస్తున్నాను అంటే సంతోషించుచు ఉన్నాను అంటూ ఉన్నాడు. మాసిదోనియా సంఘము కూడా శ్రమల వలన వారు ఏం చేశారు అంటే సంతోషిస్తూ ఉన్నారు. రాగల దినాల్లో ఈ మందిరములో ఉన్నటువంటి దేవుని సంఘము కూడా శ్రమలు సంభవించినప్పుడు సంతోషించే సంఘముగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరువాత 8వ అధ్యాయము తరువాత ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను. నిన్న చెప్పాను కదా, వారు నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధులు కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో మానవపూర్వకముగా మమ్మును వేడుకున్నారు. అది దైవజనునికి ఏం చేస్తున్నారంటే సలహాలు ఇస్తూ ఉన్నారు, సూచనలు ఇస్తున్నారు. అయ్యా, మందిరం యొక్క పనులు ఎలా జరిగితే బాగుంటుంది, సంఘము ఏ విధంగా క్షేమాభివృద్ధి చెందుతుంది, సంఘములో ఉన్నటువంటి ప్రజలు కుటుంబాలు ఏ విధంగా ఆశీర్వదించబడాలి, సంఘములో ఉన్నటువంటి కుటుంబాలు ఏ విధంగా ప్రభువులో స్థిరపరచబడాలి. ఇక్కడ మాసిదోనియా సంఘము పౌలునకు సూచనలు ఇచ్చే సంఘముగా మారిపోయింది. అందుకని పౌలు భక్తుడు సంతోషిస్తున్నాడు. కాబట్టి నేటి దినాన మీ సేవకుని మీరు సమోటుగా నిలబడుతున్నారు, ఆ విషయంలో సంతోషిస్తున్నాను. అయితే ఆయా సందర్భాల్లో ఈ సంఘము దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే నిరుపేదలైనప్పటికీ కూడా అనేక పరిచర్యల నిమిత్తము వారు సహకరించారు. అందులో అంటున్నాడు, పరిశుద్ధుల పరిచర్యలో వారు ఏం చేస్తారో తెలుసా, పాలు పంపులు పొందారు అని మీకు నేనేం చేస్తున్నాను అంటే సాక్ష్యం ఇస్తున్నాను. వారు సామర్థ్యము కొలదీయగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు ఏం చేస్తున్నానంటే సాక్ష్యం చెప్తూ ఉన్నాను. కాబట్టి నేటిదినాన ఈ మందిరములో ఉన్నటువంటి దైవజనుడు సత్యవేద్ కుమార్ గారు గొప్ప ప్రార్థనా పరుడని జ్ఞాపం తేవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆత్మల పట్ల భారము కలిగిన దైవజనుడిని జ్ఞాపం తెస్తూ ఉన్నాను. ఆయా సందర్భాల్లో ఒక టీమ్గా మేము ఏర్పడి అనేక ప్రాంతాలకు వెళుచూ ఉన్నాను. నేనైతే కొన్నిసార్లు వెళ్ళలేకపోతున్నాను. కానీ దైవజనుడికి ఇచ్చినటువంటి వాహనమును సహితం నిజంగా వందనాలు చెప్తున్నాను పాస్టర్ గారికి. సమయంలో ప్రతిసారి కూడా ఆయన అలాగ విడిచిపెడుతున్నారు అంటే, ఆయన వెళ్తున్నారు అంటే అది కేవలము వారిద్దరి మధ్యన ఉన్నటువంటి ప్రేమానుబంధము చొప్పున
ఆ దైవజనుడు నేటి దినాన పరిచర్యలో కొనసాగడానికి గల కారణం ఏంటంటే దైవజనురాలు ఆ విధమైన సపోర్ట్ ఇవ్వడం వల్ల. కాబట్టి ఇక్కడ దైవజనుని ప్రోత్సహిస్తున్నటువంటి సంఘం ఏదో తెలుసా? మాస్దోనియ సంఘం. పాస్టర్ గారు, ఇదిగో యెరూషలేములో శ్రమల్లో ఉన్నారంట, వారికి డబ్బు అవసరమేమో, మనం పేదవారమే అయినా కానీ మనం ఏం చేద్దామంటే మన సామర్థ్యము కంటే వారికి మనం ఏం చేద్దామంటే ఎక్కువగా సహాయం చేద్దామని వారు దాతృత్వము కలిగి ప్రోత్సహించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి రాగల దినాలు ఈ సంఘం ఎలాగ ఉండాలంటే అనేక పేద ప్రజలకు గొప్ప మాదిరికరమ సంఘముగా. దైవజనుడు ఎప్పుడైనా సువార్తకు వెళుతూ ఉన్నాం, పరిచర్యలో మేము పాలు భాగస్తులు, మీరు కూడా కండి అన్నప్పుడు మన వస్త్రాలు ఇచ్చారనుకుంటున్నాను, కొంతమంది ఆర్థికంగా సహాయం చేశారనుకుంటూ ఉన్నాను. రాగల దినాలు ఈ సంఘం ఎలా ఉండాలంటే ఒక గొప్ప సంఘముగా, దైవజనునికి సపోర్ట్గా నిలిచే సంఘముగా, అనేక పేద సంఘాలను బలపరిచే సంఘముగా, అనేక పేదలకు ఆశీర్వాదకరమైన సంఘముగా ఈ సంఘము ఆశీర్వదించబడాలని, దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపడాలని ఈ మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ తలలో ఉంచుదాం, ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. వెత్తబడినటువంటి వాక్యమును కొద్ది నిమిషాలు మనం మననం చేసుకుని ప్రార్థనలోనికి వెళ్దాం. స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు తన సేవకుని నిలబెట్టుకుని చేరి వచ్చిన ఆయన సంఘమైన మనందరితో కూడా దేవుడు మనతో మాట్లాడాడు. దేవుని మందిరమునకు, దేవుని సంఘమునకు ఉన్న సంబంధాన్ని, వ్యత్యాసాన్ని లేఖన ఆధారంగా ఇది నాన్న దేవుడు మనకు తెలియపరిచాడు. ఇది నన్నందరం కూడా ప్రార్థన చేసుకుందామమ్మా. ఏ ఒక్కరు కూడా అనాలోచితంగా ఉండొద్దు, ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండొద్దు. అది నన్ను దేవుడు వారి మధ్య నివసించడానికి గల కారణం ఏంటి అని విషయాన్ని దేవుడు తన సేవకుడు నిలబెట్టుకుని మాట్లాడాడు. ఆయన బిడ్డలైన మనలను ఆశీర్వదించటానికే ఆయన మందిరాన్ని తన ప్రజల మధ్య ఆయన ఏర్పాటు చేశాడని దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు మనల్ని స్వస్థపరచటానికే ఆయన మందిరాన్ని మన మధ్య ఏర్పాటు చేశానని దేవుడు మాట్లాడాడు. మనల్ని రక్షించాలని, మనమందరము కూడా రక్షణలోనికి నడిపించబడాలని, ఆ నిత్య రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడాలని దేవుని మందిరమును ఆయన మన మధ్య ఏర్పాటు చేశారు అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. అమ్మ, దేవుని సంఘమైన మనము ఏ విధముగా ఉండాలన్న విషయాన్ని కూడా దేవుడు మనందరితో కూడా సూటిగా స్పష్టముగా మాట్లాడాడు. దేవుని సంఘములో ఎవరు ఉంటారు అంటే ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే ఆయన సంఘములో ఉండటానికి అర్హులన్న విషయాన్ని తెలియపరిచాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడిన వారు దేవుని రాకడ వరకు కూడా వారి పరిశుద్ధతను కాపాడుకొనుచు దేవుడిచ్చిన రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించే అనుభవంలో ఉండేవారు మాత్రమే ఆ యొక్క సంఘములో ఉంటారు అన్న విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. చివరిగా ఆ సంఘములో ఎవరుంటారు అంటే ప్రార్థించే అనుభవం కలిగిన వారు మాత్రమే ఆ సంఘములో ఉంటారు అన్న విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. అమ్మా, ఈ రాత్రి దేవుడు మనందరితో కూడా సూటిగా స్పష్టముగా మాట్లాడాడు. ఈ రాత్రి ఒక మాదిరికరమైన సంఘాన్ని, మాసిదోనియా సంఘాన్ని ఈ రాత్రి మన ముందుకు ఆయన తీసుకొచ్చాడు. మాసిదోనియా సంఘము ఏ విధముగా దాతృత్వం కలిగి ఉందో, ఏ విధమైన భక్తి జీవితాన్ని వారు కలిగి ఉన్నారో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చూపించిన విధంగా ఈ రాత్రి మాసిదోనియా సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం అనే అర్థంలో ఒక్కసారి మనల్ని మనం చూచుకుందామమ్మా. సంఘంలో సభ్యులుగా మనం కొనసాగుతూ ఉన్నాం. దేవుడు మన ఎడలో చూచే, దేవుడు మనలో చూచే ఆ లక్షణాలు, ఆ సంఘములో కలిగి ఉండవలసిన లక్షణాలు మనము కలిగి ఉన్నామా లేదా అన్న విషయాన్ని ఒక్కసారి ఎవరికి వారుగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేసు రక్తములో నేను కడగబడ్డానా? పరిశుద్ధతలోనికి నేను నడిపించబడ్డానా? నా ఆత్మ పరిశుద్ధపరచబడిందా? నా ఆత్మ కల్మషము నుంచి కడిగివేయబడిందా అన్న విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ ప్రాంగణంలో రక్షణ లేని వారు కూర్చుండి ఉన్నట్లయితే, రక్షింపబడని అనుభవంలో మీరు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నాన్న ఈ సంఘములో ఎవరైనానూ కూర్చోవచ్చు, కానీ దేవుడు ఎత్తబడే సంఘములో మాత్రం ఎవరుంటారు అని బైబిల్ సెలవిస్తుందంటే ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన వారికి మాత్రమే ఆ సార్వత్రిక సంఘములో స్థానం అనేటువంటిది ఉంటుందని దేవుడు గుర్తు చేశాడమ్మా. ఎంత సంతోషముతో, ఎంత ఆనందముతో ఇక్కడ దేవుని ఆరాధిస్తూ ఉన్నామో, అంతే సంతోషముతో, అంతే ఆనందముతో ఆ దేవుని రాకడలో ఎత్తబడే సంఘములో ఉండాలి అంటే రక్షణ పొందిన అనుభవములో ఉండాలి అన్న విషయాన్ని
దేవుడు తెలియపరిచాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా రక్షణ లేదేమో, ఒకవేళ మీకు కూర్చున్న మీ కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేదేమో, ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు ప్రార్థించేద్దామమ్మా. ఏ ఒక్కరు కూడా మౌనముగా ఉండొద్దు. మీ కుటుంబంలో అందరూ రక్షించబడలేదేమో, మీరు రక్షించబడ్డారు. దేవుని రాకడ వచ్చే సమయానికి మీరు ఎత్తబడతారు. రక్షించబడని మీ కుటుంబం పరిస్థితి ఏంటి? రక్షించబడని మీ భర్త పరిస్థితి ఏంటి? రక్షించబడని మీ బిడల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చేసి భారం తెచ్చుకుని ప్రార్థన చేద్దామమ్మా. ఈ రాత్రి మనం చేసే ప్రార్థన రక్షణ లేని బిడ్డలకు రక్షణకు కారణం అవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అదే నేను అగస్టిన్ అన్నాడు కదా, నా తల్లి నా కొరకు చేసిన కన్నీటి ప్రార్థనలో నేను నా దేవుని దగ్గరికి కొట్టుకుని వచ్చేసానన్నాడు. ఇది నన్ను నీ బిడ్డలు ఇంకా దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నారంటే కన్నీటితో ప్రభువు పాదాలను నువ్వు తడపలేకపోతూ ఉన్నావేమో. నీ భర్త దేవుని దగ్గరికి ఇంకా నువ్వు రాలేకపోతూ ఉన్నాడు అంటే ప్రార్థించవలసిన విధంగా ప్రార్థించడం లేదేమో. ఒక్కసారి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉండగా ఒక్కసారి భారం తెచ్చుకుని ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో ఎవరికైతే రక్షణ లేదు, నిశ్చయముగా వారందరూ కూడా రక్షణలోనికి నడిపించబడటమే దేవుని చిత్తమని దేవుడు మనతో మాట్లాడుండగా ఒక్క చిన్న ప్రార్థన రాత్రి మనం చేద్దాం. ఏ ఒక్కరు కూడా మౌనముగా ఉండొద్దమ్మా. ఒక్కసారి మనం ప్రార్థించేద్దాం. అదే మనం పరలోకములో ఉన్నప్పుడు మన కడుపున పుట్టిన బిడ్డలు, మనం చేసుకున్న భర్త, చేసుకున్న భార్య భయంకరంగా నరక కోపములో భయంకరమైన వేదన అనుభవిస్తూ ఒక్కసారి మనల్ని పిలిచిందంటే ఆ పరలోకములో ఉన్న మనం ఎంత వేదన పొందుతామో అన్న విషయాన్ని ఆ ధనవంతుడు లాజరు విషయం ద్వారా దేవుడు మనకి తెలియపరిచాడమ్మా. అటువంటి స్థితి మనకు రాకూడదు అంటే ఎంత సంతోషముగా ఇక్కడ దేవుని ఆరాధిస్తూ ఉన్నాము, అంతే సంతోషముగా కుటుంబముగా పరలోకములో దేవుని నామాన్ని మనం గణపరచాలి అంటే కుటుంబం అంతా కూడా రక్షణానుభవంలోనికి నడిపించబడటమే దానికి పరిష్కారము, దానికి సమాధానం అని దేవుడు మనతో మాట్లాడి ఉండగా అందరము కూడా ప్రార్థించేద్దాం. అందరము కూడా రాత్రి ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ. ఈ రాత్రి అయ్యా యొక్క తండ్రి సంఘ క్షేమాభివృద్ధి కూడికలో మొదటి కూడిక ద్వారా దేవా అయ్యా మీరే నామ మహిమార్థమే మీరు జరిగించారు. మీ సేవకుడిని నిలవబెట్టుకుని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. దేవుని మందిరము, దేవుని సంఘమును గూర్చిన అనేకమైన శ్రేష్టమైన సంగతులు, అనేకమైన ఆశీర్వాదకరమైన విషయాలను తండ్రి మీరు మాకు బోధించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా సంఘం ఎలా ఉండాలో, సంఘములో ఎవరుంటారన్న విషయాన్ని మాతో మరి స్ఫూర్తిగా మాట్లాడినందుకు వందనాలు. నీ రక్తము చేత కడగబడిన వారు మాత్రమే ఆ సంఘములో ఉంటారని, నువ్విచ్చిన రక్షణను తుది వరకు కాపాడుకుని వారు మాత్రమే ఆ సంఘములో ఉంటారు అని, అయ్యా ప్రార్థించే ప్రార్థనానుభవం కలిగిన వారు మాత్రమే సంఘములో ఉంటారు అని సూటిగా మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అటువంటి అనుభవం కలిగిన మేము మందిరములోనికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతామని మీరు మాతో మాట్లాడారు, స్వస్థపరచబడతామని మాతో మాట్లాడారు, ఆ నిత్య రక్షణను మేము పొందుకుంటామని మీరు మాతో మాట్లాడారు. దేవా నీకు స్తోత్రాలు. రాత్రి వెత్తబడిన వాక్యమయ్యా నిశ్చయముగా విన్నమందరి జీవితాలకు తండ్రి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నీ వాక్యమైన బిడ్డలు ఎక్కడ ఇంకా ఎవరికైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఇంకా ఎవరెవరు నీ రక్తములో కడగబడలేదు అయ్యా, పరిశుద్ధపరచబడలేదు, పరిశుద్ధాత్ముడా వారితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. వారి హృదయాన్ని మీరు ప్రేరేపిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆటంకములు, అడ్డుబండలన్నీ కూడా మీరు తొలగించి వేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా రక్షణను ఆలస్యము చేసే బిడలుగా కాకుండా, అలక్ష్యము చేసే బిడలుగా కాకుండా అయ్యా నీకు సమర్పించుకొని తండ్రి నీ పాదాల చెంత చేరి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి నీ రక్తములో కడగబడి అయ్యా బాప్తిసము తీసుకుని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ రక్షించబడి తండ్రి మరలా వెనకడుగు వేసిన అనుభవాల్లో ఉంటూ ఉన్నారేమో, నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో, వేషధారణ కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో, మీరు సూటిగా మాట్లాడారు. రక్షణను భయముతో, వణుకుతో మేము కొనసాగించకపోతే ఆ రక్షణని మేము కోల్పోవలసిన సమయం వస్తూ ఉందని మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవునయ్యా, మీరు అనుగ్రహించిన రక్షణను తండ్రి విలువైనదిగా భావించి దేవా అయ్యా దానిని తండ్రి భయముతో, వణుకుతో మేము కొనసాగించే కృప నీ వాక్యము మాకందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. అయ్యా ప్రార్థించే ప్రార్థన ఆత్మచేత మమ్మల్ని నింపండి తండ్రి.
అయ్యా నువ్వన్నావని శిష్యులతో శోధనలో ప్రవేశించకుండానట్లు ఒక్క గడి అయినను మెలకువగా ఉండి ప్రార్థించలేరా అని నీ శిష్యులతో నువ్వు మాట్లాడావు దేవా. అవును తండ్రి, అటువంటి ప్రార్థనాత్మచేత బిడ్డలను నింపండి. గంటలయ్యా నీ సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనాత్మచేత నింపండి తండ్రి. నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి, గోజాడే ఆత్మచేత, విలపించే ఆత్మచేత, రోదన ధ్వని చేసే అయ్యా నీ పర సంబంధమైన ప్రార్థనాత్మచేత దేవా నీ బిడ్డలైన వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా మా సంఘము ప్రార్థించే సంఘముగా అయ్యా దాతృత్వము కలిగి అయ్యా పరిశుద్ధుల పరిచర్యలో, అనేక మంది పేదల పరిచర్యలో దేవా పాలు పొందే సంఘముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. రూపాంతరపు అనుభవములోనికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నా. చుట్టుపక్కల సంఘాలకు ఒక మాదిరికరమైన సంఘముగా ఉండుటకు సహాయమును దయచేయండి. కొండ మీద ఉంచబడిన పట్టణము ఏ విధముగా మరుగైండ నెరదు. అంతర్వేది ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ మందిరము దేవా, ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఒక వెలుగునిచ్చే మందిరముగా తండ్రి మీరు మలచండి తండ్రి, మీరు చెక్కమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. ఈ రాత్రి నీ వాక్యం ఇత్తిన ఈ సేవకులను మీరు బలపరచండి. సేవకునికి ఇచ్చిన కుటుంబాన్ని, అప్పగించిన పరిచర్యను మీరు దీవించండి తండ్రి. ఎంత దినాలలో దేవా ఇంకను బలముగా నీ కొరకు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అనేక మందిని నీ కొరకు సంపాదించగలిగే కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వాడుకొనండి అయ్యా, సహాయము చేయమని ప్రార్థన చేస్తున్న వారి తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. తల్లికి మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి. వారి తోబుట్టువులు, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ రాత్రి తండ్రి. భక్తి శ్రద్ధలతో, ఆ శక్తితో తండ్రి నీ పాదాల చెంత చేరి అయ్యా నీ నామమును స్తుతించి నీ వాక్యమును విని ప్రార్థిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. వారి పక్షమున నీ కార్యమును మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ అవసరతలతో, ఎక్కరలతో తండ్రి నీ పాదాల చెంతకు చేరారో అయ్యా, ఏ విషయములో అయితే వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఏ విషయములో అయితే నీ సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, నిశ్చయముగా అయ్యక తండ్రి క్షేమాభివృద్ధి కూడికల ద్వారా వారి జీవితాల్లో ఒక నూతనమైన కార్యములు యేసుక్రీస్తు నామమున జరుగునుగా కని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారు కోరినట్టుగానే వారికి అగునుగా కని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ పరలోకపు ద్వారములు వారి పక్షమున తెరవబడునుగా కని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆరోగ్య విషయంలో మేలు చేయండి, ఆర్థిక విషయంలో మేలు చేయండి, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో మేలు చేయండి. ప్రతి విషయములో తండ్రి మేలు చేయటేందు ఆనందించే దేవుడినని సెలవిచ్చిన దేవా, ప్రతి విషయములో కూడా మేలుల చేత తండ్రి తృప్తి పరచబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. మా సంఘములో దూరదేశంలో ఉన్న బిడ్డలను బట్టి ప్రత్యేకంగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, అక్కడ పరిస్థితులు అయితే ప్రతికూలంగా ఉన్నవి. ఏ సమయం ఏమి సంభవిస్తుందో తెలియని భయం గుప్పెట్లో వారు బ్రతుకుచూ ఉన్నారు అయ్యా. నీ కృప, నీ కాపుదల ఎంతవరకు దయచేస్తారయ్యా. ఇక ముందు కూడా మీరే మీ కృపలో కాచి దాచి కాపాడండి. ఎవరికి ఎటువంటి ప్రమాదము కానీ, కీడు కానీ, శోధన కానీ, ఆపద కానీ సంభవించకుండానట్లుగా అయ్యా నీ రక్తపు కోటలో వారిని మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా దేశాల మధ్య తండ్రి సమాధానకరమైన పరిస్థితులను అయ్యా మీరు నెలకొల్పమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది అమాయకులు చనిపోతూ ఉన్నారు, అనేక మంది నిరాశ్రయులవుతూ ఉన్నారు, అనేక మంది వారి శరీరములను అవయవాలు కోల్పోతూ ఉన్నారు. భయంకరమైన వేదన, భయంకరమైన దుఃఖము, భయంకరమైన శ్రమ, పరిస్థితులు ఇలాగే ఉంటే భయంకరమైన కరువు కూడా రావచ్చని చెప్తూ ఉన్నారయ్యా. సహాయం చేయండి దేవా. పరిస్థితులను మీరు అనుకూలపరచండి. ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగించి వేసి తండ్రి అయ్యా మీరే మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. నీ కొందనాలు. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి అయ్యా. అయ్యా సంఘములో జీవాన్ని మీరు రగిలింపచేయండి తండ్రి. నామకార్థతను తీసివేయండి అయ్యా. వేషధారణను తొలగించి వేయండి. నీకు స్తోత్రాలు. నీ బలమైన నీ ఆత్మ కార్యములను దేవా మందిరములో జరిగించి నీ ఉనికిని తండ్రి మీరు తండ్రి బయలుపరచమని ప్రార్థన చేస్తున్నా. ఉన్నవాడు అనువాడవుగా నీ ప్రత్యక్షత సంఘము చూచినట్లుగా నీ పరలోకమును యేసుక్రీస్తు నామమున సంఘము పక్షమున మీరు తెరవమని ప్రార్థన చేస్తూ దేవా నీ కొందనాలు. ఈ కూడుక ముగించుకుని మా గృహాలకు మేము వెళుతూ ఉండగా క్షేమంగా మా గృహాలు తోడుకుని వెళ్ళండి అయ్యా. తిరిగి రేపటి దినము అయ్యా రెండవ కూడుకు జరగబోతూ ఉండగా అయ్యా రేపటి దినపు కొడుకును కూడా ఘనముగా మీరు జరిగించండి. మాట్లాడబోతున్న మీ సేవకుడును కూడా మీ సిలువ చాటును మరుగుపరిచి బలపరిచి మీరు వాడుకునే మహిమ మీరు మాత్రమే ఆరోపించుకొనమని మా సంఘ బిడ్డలందరి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీరు రక్తపు కంచె వేస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము ఈ రాత్రికి ప్రార్థన కూడికలు ఏకీభవించిన మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ రాత్రి దైవ సందేశం అందించిన దైవజనులకు, ఆయన కుటుంబానికి, ఆయనకు అప్పగించిన పరిచర్యకు తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మ. ఈ రాత్రి మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చి చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులు అన్న వరప్రసాద్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి రేపు రాత్రికాల సమయంలో 7 గంటలకు తిరిగి మనం దేవుని సన్నిధానంలోకి వచ్చి మనందరం కూడా కలిసి దేవుని ఆరాధిద్దాం. అంతవరకు దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్. డ్రింక్స్ ఎవరు తెచ్చారండి? చలపతి గారు. ఓకే, ఈ డ్రింక్స్ మన మధ్యకి చలపతి గారు తీసుకుని వచ్చారు. అందరూ కూడా డ్రింక్స్ తీసుకుని వెళ్ళవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను.